ఈ మానవ జాతిలో మానవులను కన్నా తీసుకుంటే భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు, జ్ఞాని అని నలుగురు ఉంటారండి మానవులు. ఈ భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు, జ్ఞాని ఇదొకటి. ఇంకొకటి హలో స్వామి, వినపడలేదు స్వామి. పామరుడు, విషయి, జిజ్ఞాసువు, ముక్తుడు అని నాలుగు భేదములను చేశారండి. మొట్టమొదటి వాడేమో పామరుడు, రెండవ వాడు విషయి, మూడవ వాడు జిజ్ఞాసువు, నాలుగవ వాడు ముక్తుడు. ఇంతకుముందు నేను చెప్పింది భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు, తర్వాత జ్ఞాని. ఈ నలుగురు గురువు దగ్గర చేరినటువంటి వాళ్ళు ఆ స్థాయిలో అవి వాళ్ళవి. ఇప్పుడు చెప్తా ఉండేది లోకంలో ఉండేటువంటి మానవుల యొక్క కేటగిరీ. అంటే పామరుడు, వానికి దేవుడు అంటే తెలీదు, వాడికి తెలిసింది ఒకటే, తినడం, పని చేసుకోవడం. దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో చేస్తూ ఉన్నాడు, దేవుడు కాపాడుతున్నాడు, అంతే వాడికి తెలిసింది. వాడు పామరుడు. రెండవ వాడు ఉన్నాడే విషయి. ఈ విషయిగా ఉండేటువంటి వాడు ఏంటంటే వీడికి ప్రపంచంలో వీడున్నాడు, ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు ఏమున్నాయో ఆ విషయాలన్నింటినీ వీడు పట్టించుకుంటాడు, విషయాల్లో తలదూరుస్తాడు, ముందుకెళ్తాడు. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాడు. పైగా ప్రపంచంలో ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటాడు. వీడు విషయి. వీడు కూడా దేవుణ్ణి నమ్ముతాడు. దేవుణ్ణి ఎందుకు నమ్ముతాడంటే వీడు ఈ ప్రాపంచిక విషయాలలో వీడు కావాల్సిన దాన్ని పొందేదానికోసం దేవుణ్ణి నమ్ముతాడు. వీడికి దేవుని గురించి బాగా తెలియదు. మళ్ళీ మూడవ కేటగిరీ ఎవరంటే జిజ్ఞాసువు. ఈ జిజ్ఞాసువు అనేటువంటి వాడు ఎవడంటే భగవంతుడు ఎవడు, ఎలా ఉన్నాడు, ఆ భగవంతునికి నాకు ఏం సంబంధం, ఆ భగవంతుని నేను ఎలా తెలుసుకోవాలి, ఆత్మరూపంగా తెలుసుకోవాలనా లేదా ఇంక వేరే రూపంగా తెలుసుకోవాలనా అనేటువంటిది జిజ్ఞాసు యొక్క స్థితి. తర్వాత నాలుగవ వాడు వచ్చేసి ముక్తుడు. ఈ 4 కేటగిరీలు మానవుల యందు ఉంటారు. ఈ 4 కేటగిరీలు దేవుని గురించి తెలుసు. 4 కేటగిరీలకు దేవుని గురించి తెలుసు. అయితే ముక్తుడు అయినటువంటి మహానుభావునికి మాత్రమే కరెక్ట్గా
భగవంతుని గురించి తెలుసు, మిగతా వాళ్ళకు తెలియదు. ఆ ముక్తుడు ఆత్మస్వరూపమే దేవుడు అనేటువంటిది స్వానుభవములో ఉంటాడు. తర్వాత ఈ శరీరము సత్యము కాదు, నిత్యము కాదు, శరీరము సత్యం కాదు. సత్యము కాదు అని అంటే ఏమంటే ఇప్పుడు నీకు కనిపిస్తూ ఉన్న లేనిదే నీకు కనిపిస్తూ ఉంది, కానీ అది ఉండి కొంతకాలం ఉండి ఆ తర్వాత కనిపించకుండా పోయేది అది కాదు. అసలు శరీరం లేదు, లేనిదే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది జ్ఞాని స్థితి, అది ముక్తుని యొక్క స్థితి. అతనికి ఆ ఆత్మతత్వం, ఆత్మస్వరూపం ఆ అనుభవంలో చాలా స్పష్టంగా ఉంది. అది జ్ఞాని యొక్క స్థితి. జ్ఞానన్నా ముక్తుడన్నా ఒకటే. తర్వాత ఈ పామరుడు విషయి ఇద్దరున్నారే, పామరుడికి వచ్చేసి పామరునికి ఏం తెలీదు, పామరునికి ఏమీ తెలియదు. అసలుకి ఒకటి తెలుసు, ఏదో దేవుడు అంటారు, దేవుని దగ్గరికి పోతే దేవుడు మంచి చేస్తాడు, అంతవరకే తెలుసు. అందుకని దేవునికి సంబంధించిన ప్రసాదం ఇస్తే వాడు దాన్ని తినడం, దేవుడు కనిపిస్తే అంటే విగ్రహాలు కనిపిస్తే అక్కడ నిలబడడం, నమస్కారం పెట్టడం, ఏదో చేస్తుంటాడు. అంతకు మించి దేవుడు అంటే ఏమి, దేవుడు ఎట్లుంటాడు, ఇదంతా తెలియదు. తర్వాత రెండవ వాడు వచ్చేసి విషయీ. ఆ విషయీ అనేటువంటి వాడికి అంటే వాడికి విషయాలు కావాలి, కానీ దేవుని గురించి తెలుసుకోవాల్సిన లేదు. అయితే దేవుణ్ణి కూడా వీడి విషయాల కోసం గాను దేవుణ్ణి కూడా పూజ చేస్తాడు వాడు. ఆ చేసే పూజ కూడా వీడు అనుకున్నటువంటి విషయములను పొందుట కొరకు మాత్రమే చేస్తాడు. అంటే ఇప్పుడు వీడికి దేవుని గురించి ఏం తెలుసు, దేవుడు ఎట్లున్నాడో తెలియదు, ఏమున్నాడో తెలియదు. వీనికి ఏందో ఒక విగ్రహం అనేది తెలుసు. ఆ విగ్రహాన్ని పెట్టుకోవడం, ఆ విగ్రహానికి పూజ చేయడం, ఆ విగ్రహం ద్వారా ఏదో పొందడం అని అనుకోవడం, ఈ దేవుడు నేను నమ్ముకొని ఉండే దేవుడు అని అనడం, ఇట్లా ఉంటుంది వాడి పరిస్థితి. నా దేవుడు వేరే, నీ దేవుడు వేరే అనేటట్లుగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత జిజ్ఞాసు. ఇప్పుడు ముగ్గురిని గురించి చెప్పేసినాం. ఇప్పుడు జిజ్ఞాసు అనేటువంటి వాడు ఉన్నాడు. జిజ్ఞాసులో మళ్ళీ 3 కేటగిరీలు. జిజ్ఞాసులో ఉత్తమ జిజ్ఞాసువు, మధ్యమ జిజ్ఞాసు, అధమ జిజ్ఞాసు అని 3 కేటగిరీలు. జిజ్ఞాసులో ఆ జిజ్ఞాసువు, ఉత్తమ జిజ్ఞాసువు, అతనికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంటుంది. ఆత్మస్వరూపము, అనాత్మస్వరూపం, ఇవి రెండే. ఇంక ఈ ప్రపంచము, జగత్తు, అది ఇదంతా ఉంటుంది చూడండి, ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. నువ్వు దేవుడు, ఇంక దయ్యము, ఇంకొక దేవుడు, ఆ దేవుడు అట్లాంటి దేవుడు, ఇంకో దేవుడు ఇట్లాంటి, అన్నీ నువ్వు ఏమేమి తీసుకొని వస్తావు అవన్నీ కూడా ఆత్మ, అనాత్మ, ఈ రెండిట్లో ఇంక్లూడ్ అయిపోతాయి. అది వచ్చేసి ఇది ఎవరి స్థితి? ఉత్తమ జిజ్ఞాసు యొక్క స్థితి. అది ఆత్మస్వరూపము, అనాత్మస్వరూపం, ఇవి రెండే ఉన్నాయి. ఈ జగత్తు ఉంది కదా, జగత్ అనాత్మ కేటగిరీలో పడుతుంది. తర్వాత దేవతలు అన్నామనుకో, దేవతలందరూ కూడా రూపం వచ్చి అనాత్మలో పడుతుంది. దేవతలకు ఆధారంగా ఉండేటువంటి ఆ చైతన్యం వచ్చి ఆత్మ యందు పడుతుంది. ఇంకా నువ్వు ఈ సకల సృష్టిలో ఉండేటువంటి ఈ జీవరాశులన్నీ తీసుకున్నావు అనుకో, ఈ రూపములన్నీ అనాత్మలో పడతాయి, ఆత్మస్వరూపం మాత్రం ఆత్మ యందు పడుతుంది. ఇంకా నువ్వు ఏ దేవతను పేరు చెప్పినా ఆ దేవతలందరివి కూడా రూపాలన్నీ ఈ అనాత్మలో పడతాయి. ఆధారంగా ఉండేటువంటి చైతన్యము ఆత్మ యందు పడుతుంది. ఆ రెండిట్లో అయిపోయింది. అది ఉత్తమ జిజ్ఞాసు లక్షణం. ఇంకా మధ్యమ జిజ్ఞాసు ఉన్నాడు. ఈ మధ్యమ జిజ్ఞాసుకి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనే స్థితికి వీడు పోలేదు.
వీడికి ఇంకా ఆ స్థితి రాలా. ఇప్పుడు వీడు ఎట్లుంటాడంటే వీడికి ఆత్మస్వరూపం అనేటువంటిది ఉందని తెలుసు, కానీ ఈ జగద్రూపంగా ఉంది చూడండి, వీడికి జగత్తుతో పని ఉంది. అంటే జగత్తులో భగవంతుడు ఏమేమి లీలలు చేశాడు, భగవంతుని యొక్క వైభవం ఏంటి, ఈ భగవంతుని యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవాలనేటువంటిది వీడి యొక్క ప్రయత్నం ఉంటుంది. ఎవరు? మధ్యమ జిజ్ఞాసుగా ఉండేవాడు. వాడేం చేస్తాడంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి వైభవాన్ని తెలుసుకుంటాడు. అంటే ఈశ్వరుడు అనేటప్పుడు మాయా విశిష్ట స్వరూపమైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈ మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఈ జగత్తునంతా పరిపాలిస్తున్నాడు. ఈ జగత్తునంతా పరిపాలిస్తా ఉండేది మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు పరిపాలిస్తున్నాడు. అంటే ఈ మాయ అంటే ఈ పంచమహాభూతములు అనేటువంటివి ఏమున్నాయో, ఈ పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి దాన్నంతటితో ఏ చైతన్యం అయితే కలిసి ఉన్నదో అది ఇప్పుడు ఈశ్వరుడు. దానికి నిన్న చెప్పుకున్నాం కదా, ఒకవైపు మాయ, ఇంకొక వైపు ఏమో చైతన్యం. ఈ మాయాస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని ఈ ఈశ్వరుడుగా ఉండేటువంటి వాడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ ఈశ్వరుడుగా ఉండేటువంటి వాడు ఈ జగత్తులో ధర్మము అధర్మము, తర్వాత ఈ జగత్తును పరిపాలించుట, వీటన్నింటినీ చేస్తున్నాడు. దీన్ని అధర్మం పెరిగినప్పుడు అధర్మాన్ని అణచడం, తర్వాత ధర్మాన్ని ఉద్ధరించడం, ఇదంతా ఈ ఈశ్వరుడు అంటే మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు చేస్తున్నాడు అనేటువంటిది ఈ మధ్యమ జిజ్ఞాసు తీసుకుంటాడు. ఆత్మస్వరూపం వరకు పోడు. ఆత్మస్వరూపం వరకు పోయాడంటే ఇవన్నీ అనాత్మ కేటగిరీలో పడిపోతాయి. అనాత్మ కేటగిరీలో పడిపోతాయి. ఇంక దీంతో పని లేదు వాడికి. ఎవరికి? ఉత్తమ జిజ్ఞాసుకు. మధ్యమ జిజ్ఞాసుకు మాత్రం ఇది ఈ కేటగిరీలో ఉంటాడు. అంటే మధ్యమ జిజ్ఞాసును దాటుకొని పోయి ఉంటాడు ఉత్తమ జిజ్ఞాసు. అంటే వాడికంతా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ మధ్యమ జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడికి మాత్రము ఈ ప్రపంచం అనేటువంటిది ఉంది. ఈ ప్రపంచము ఈశ్వరుని యందు ఉన్నది. ఈశ్వరుడు దీన్ని అంతటినీ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి దీనిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటువంటిది ఈశ్వరుడు చేస్తున్నాడు. ఇది మధ్యమ జిజ్ఞాసు యొక్క స్థితి. తర్వాత ఈ అధమ జిజ్ఞాసు ఉన్నాడే, ఈ అధమ జిజ్ఞాసు యొక్క పరిస్థితి ఏంటంటే ఈశ్వరుని తెలుసుకోవాలనుంది, కానీ ఆ ఈశ్వరుని గురించి తెలుసుకునే అంత పరిపక్వత లేదు ఇక్కడ. ఈశ్వరుని కోసమే తన జీవితం అంతా వెచ్చిస్తూ, తను చేయాల్సిందన్నీ ధర్మ కార్యక్రమాలు చేస్తూ, ధార్మికంగా వ్యవహారం చేస్తూ, కేవలం ఈశ్వరుని తెలుసుకోవాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తుంటాడు. ఇది అధమ జిజ్ఞాసు యొక్క స్థితి. ఈ అధమ జిజ్ఞాసు దేవుణ్ణి నమ్మేటువంటిది ఒక రకంగా ఉంటుంది. అంటే ఇతను దేవుడున్నాడు అనేటువంటి తెలుసు, అది మాయా విశిష్ట స్వరూపుడు అనేది కూడా విన్నాడు. ఇతనికి కావాల్సింది ఏంటంటే ఆ దేవుణ్ణి సేవ చేయుట, ఆ దేవుణ్ణి నేను చేరుకోవాలి, అంతే. మధ్యమ జిజ్ఞాసుగా ఉండేవాడు, మధ్యమ జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు ఈ సృష్టిని గురించి, ఈ సృష్టిని ఎట్లా పరిపాలన చేస్తున్నాడని, ఈ సృష్టి మాయా విశిష్ట స్వరూపుడు ఈశ్వరుడు ఎందుకు సృష్టించినాడని, దీని ద్వారా ఆయన కలిగే ఫలితం ఏమిటని, తర్వాత ఈ మాయా విశిష్ట స్వరూపుడు ఈశ్వరుడు ఈ సృష్టిలో ఎక్కడెక్కడ ధర్మము, ఎప్పుడెప్పుడు అధర్మము ఏవే ఉన్నాయి, దాన్ని ఎట్లా పెంచాలా, ఎక్కడ తగ్గించాలా, దీన్ని అంతటినీ మెయింటైన్ చేసినటువంటి వాడు ఈశ్వరుడని ఈ జ్ఞానం అతనికి ఉంటుంది. ఎవరికి? మధ్యమ జిజ్ఞాసుకు. ఉత్తమ జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడికి అసలు ఇదంతా అనాత్మ, దీంతో నాకు పని లేదు కాదు, అస్సలు ఇదంతా అనాత్మస్వరూపం. ఆత్మస్వరూపం సత్యం. నేను అప్పుడే చెప్పినాను మీకు ఒక మాట ఏంటంటే, శరీరం అనేటువంటిది కనిపిస్తూ ఉందే కానీ అది నిజంగా లేదు, లేకపోయినా అది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది, అది అసత్యం, సత్యం కాదు, అనిత్యము కాదు. అనిత్యము కాదు అంటే ఇప్పుడు ఉంది,
కొంతకాలం తర్వాత లేనిది. అది ఆ స్థాయిని దాన్ని అనిత్యం అని అంటారు. కానీ ఇక్కడేంటి ఇప్పుడు, ఇక్కడ ఇతను అనిత్యం కాదంటాడు, అది అసత్యం అని అంటున్నాడు. అసత్యం అని అంటే అది యాక్చువల్గా లేదు, కానీ చూసినప్పుడు కనిపిస్తూ ఉంది. లేదు, లేకపోయినా కనిపిస్తూ ఉన్నది అనేటువంటిది ఇక్కడ విచారణ. ఇది ఉత్తమ జిజ్ఞాసు యొక్క స్థితి. ఈ ఉత్తమ జిజ్ఞాసులో ఉండేటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటాడు. మధ్యమ జిజ్ఞాసుగా ఉండేవాడు ఆత్మను పట్టుకుంటాడు. ఆత్మతో పాటుగా మాయా విశిష్ట స్వరూపుడు అంటే ఈశ్వరుని కూడా పట్టుకుంటాడు. ఈశ్వరుని గురించి తెలుసుకుంటాడు, బాగా జ్ఞానం ఉంటుంది అతనికి. ఎవరికి? మధ్యమ జిజ్ఞాసుకి. అధమ జిజ్ఞాసు కేవలం ధర్మాధర్మ విచక్షణ జ్ఞానంతో ఈశ్వరారాధన, ఈశ్వరుని నేను చేరాలా, అది వాడి లక్ష్యమే ఉంటుంది. ఆ ఈశ్వరుని కోసము తన జీవితాన్ని, సర్వస్వాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ 3 కేటగిరీలు ఉన్నాయి. 3 కేటగిరీలకు చెప్పేటప్పుడు భగవంతుడు ముగ్గురిని అనుగ్రహించేటువంటిది భగవంతుడే. ముగ్గురిని వాళ్ళ స్థితిలో అనుగ్రహిస్తూ వాళ్ళ భావములను అనుసరించి వాళ్లకు మార్గదర్శనం అవుతూ ఉంటాడు. ఈ అధమ జిజ్ఞాసుగా ఉన్నాడే, ఈ అధమ జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడికి ఈశ్వర తత్వం అనేటువంటిది తెలియజేయాలి. ఈశ్వర తత్వాన్ని తెలియజేస్తే ఇప్పుడు వాడేం చేస్తాడంటే ధర్మము అధర్మము అనేటువంటి దాన్ని ఎంతసేపు పట్టుకొని ఈ ధర్మాధర్మ విచక్షణలోనే పడిపోయేవాడు ఇక్కడ ఇదే చేసుకుంటూ ఉండిపోతాడు. ఈశ్వరుని కోసం నేను ఇదే చేయాలని. అట్లాంటి వాడికి ఈశ్వరుని పైన భారం వేసేసి నువ్వే నన్ను ఎట్లా చేర్చుకుంటావో ఆ మార్గం నాకు నువ్వే చూపించల్లా అని చెప్పి వీడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి మధ్యమ జిజ్ఞాసు స్థాయికి పంపిస్తాడు. అంటే భగవంతుడు మధ్యమ జిజ్ఞాసుగా వాడికి తెలుసుకునేటట్లుగా బుద్ధి పరిపక్వతని ఇస్తాడు. అంటే మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని తెలుసుకునే సామర్థ్యాన్ని ఈశ్వరుడు అతనికి అనుగ్రహిస్తాడు. తర్వాత మధ్యమ జిజ్ఞాసుగా ఉండేవాడిని ఉత్తమ జిజ్ఞాసుగా అయ్యేటట్లుగా చేస్తాడు. అంటే ఉత్తమ జిజ్ఞాసుగా అయ్యేటట్లుగా అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం సంపాదించుకోప్ప అది నిజమైనదని మధ్యమ జిజ్ఞాసుని ఉత్తమ జిజ్ఞాసుగా చేస్తాడు. అప్పుడేమైంది? అధమ జిజ్ఞాసును మధ్యమ జిజ్ఞాసుగా, మధ్యమ జిజ్ఞాసును ఉత్తమ జిజ్ఞాసుగా చేసి ఉత్తమ జిజ్ఞాసుని జ్ఞానిగా చేస్తాడు. జ్ఞానిగా చేయుట అంటే జ్ఞాని నేనే, ఆత్మస్వరూపము నేనే అనేటువంటి స్థితి స్థిరపడుట. కాబట్టి ఇప్పుడు ముగ్గురికి భగవంతుడే అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు భగవద్గీతలో వారి కేటగిరీలను బట్టి భగవంతుడు ఉపదేశం చేస్తాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో తీసుకున్నాం అనుకోండి, మొదట ఎత్తుకుంటాను ఏం చేస్తాడంటే ఈ అధమ జిజ్ఞాసుకు సంబంధించి చెప్తాడు. కొంచెం ముందుకు పోయేటప్పటికి మధ్యమ జిజ్ఞాసుకు సంబంధించి చెప్తాడు. ఇంకొంచెం పైకి పోయేటప్పటికి లాస్ట్కి ఎండింగ్కి వచ్చేటప్పటికి ఉత్తమ జిజ్ఞాసుని గురించి చెప్తాడు. అదేవిధంగా ప్రతి అధ్యాయంలోని ఇలాగే ఉంటుంది. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిలో అధమ జిజ్ఞాసు గురించి చెప్తాడు, తర్వాత మధ్యమ జిజ్ఞాసు గురించి వస్తుంది, తర్వాత ఉత్తమ జిజ్ఞాసు గురించి వస్తుంది. ఇలా ఉంటుంది. ప్రతి అధ్యాయంలోని ఇలాగే ఉంటుంది. ఉపన్యాసం చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇలాగ చెప్పాల. ఎందుకంటే కేవలం ఒకదాన్ని గురించి చెప్పినాడని అనుకోండి, అది పరిపూర్ణత అనేది రాదు, పూర్ణత్వం అనేది రాదు దానికి. ఇలా అధమ మధ్యమ ఉత్తమ జిజ్ఞాసుని గురించి చెప్పి జ్ఞానస్థితిని గురించి చెప్పితే అప్పుడు ఏమవుతుంది? అది పూర్ణత్వం అనేటువంటిది అవుతుంది అక్కడ. ఎందుకంటే మైండ్లో క్లారిటీ వస్తుంది. వీడు ఇక్కడి నుంచి ఓహో అధముడుగా ఉండేవాడు, ఓహో మధ్యముగా ఉండేటువంటి స్థితి ఇట్లా ఉంటుందా అని వీడికి అనిపిస్తుంది. వీడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు.
మధ్యముడుగా ఉండేటువంటి వాడు ఓహో ఉత్తమం అంటే ఇట్లానా అనేది వీడికి అనిపిస్తుంది. తర్వాత ఉత్తముడుగా ఉండేవాడు ఆత్మానాత్మస్థితి అనేటువంటిది వీడికి తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం అధముడుగా ఉండేటువంటి వాడికి ఓహో ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఫైనల్ అన్నమాట అని తెలుస్తుంది. మధ్యముడుగా ఉండేవాడికి ఈ ఈశ్వరుని గురించి తెలుస్తుంది, ఆత్మానాత్మ వివేక జ్ఞానం గురించి కూడా తెలుస్తుంది. ఉత్తముడుగా ఉండేవాడికి ఎలాగూ తెలుస్తూనే ఉంది. ఈ రెండు విషయాలు ఆల్రెడీ దాటుకొని వచ్చాడు కాబట్టి ఇప్పుడు వీడు ఆ ఫైనల్ స్టేజ్ని గురించి పట్టుకునేటువంటి పరిస్థితి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఉత్తముడుగా ఉండేవాడికి అధమును గురించి మధ్యమును గురించి చెప్తే అవి ఆల్రెడీ అతనికి తెలిసినవే కాబట్టి వికారం చెందకుండా ఉంటాడు. కానీ అతనికి రావాల్సిన పాయింట్ అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే ఇతను ఆ రెండు విషయాలను దాటుకొని వచ్చినాడు కాబట్టి ఆ రెండు విషయాలను చెప్పిన విధానాన్ని చూసి ఇది కరెక్ట్ వీళ్ళు చెప్తున్నది అని తనకు బాగా దృఢమై ఉంది కాబట్టి అప్పుడు పైనుండే స్థాయిని పట్టుకుంటాడు. అదేవిధంగానే మధ్యముడుగా ఉండేటువంటి వాడు తన కింద ఉండేటువంటి స్థాయిని చెప్పినారు, దాన్ని బాగా విన్నాడు కాబట్టి ఇది కరెక్టే అనేది వాడికి ఇప్పుడు అనుభవం ఉంది. తర్వాత మధ్యములుగా ఉండేటువంటి వాడికి మాయా విశిష్ట స్వరూపాన్ని ఈశ్వరుణ్ణి, ఆత్మానాత్మ వివేకమును, ఆ ఆత్మస్వరూపాన్ని, అది ఆత్మ ఫైనల్ అనేది వీడికి ఏర్పడింది. అధముడుగా ఉండేటువంటి వాడికి కూడా మాయా విశిష్ట స్వరూపమైన ఈశ్వరుడు ఉన్నాడు, ఆత్మానాత్మ వివేకం ఉంది, ఆత్మస్వరూపం ఫైనల్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ బేసిక్ పడింది అనమాట అక్కడ. కాబట్టి భగవద్గీతలో చెప్పేటప్పుడు ఇలా ఉంటాయి. మనకేమనిపిస్తుందంటే అధమునికి చెప్పిండేటువంటి దాన్ని ఉత్తమునికి తీసుకొని వచ్చి పెడితే మనము ఆ రూట్లో పరిపక్వత చెందకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అధముడు చెప్పిండేదాన్ని ఇదేంది ఇట్లా చెప్పినారే ఇక్కడ, అది కదా కరెక్ట్ అని అనిపిస్తుంది. సరే ఉత్తముని గురించి చెప్తే మళ్ళీ ఈ అధముడుగా ఉండేటువంటి వాడికి ఇట్లాంటిదంతా ఇట్లా జరుగుతూ ఉంది, ఈ జగత్తులో ఈ ధర్మము అధర్మం అనేటువంటిది ఇట్లా పెరిగిపోతూ ఉంది, దీని పరిస్థితి ఎట్లా అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఒక గ్రాడ్యువల్గా ఈ రూట్లో రావాల్సి వస్తుంది. ఇది అంటే విచారణ కూడా ఈ ప్రకారంగానే వాడు మనస్సు పరిపక్వత చెందుతూ రావాల్సి వస్తుంది. ఇలా పరిపక్వత చెందినప్పుడే వాడు బాగా మానసిక వికాసము చెంది మెచ్యూరిటీ అనేటువంటిది బాగా వచ్చి ఆత్మానాత్మ వివేక జ్ఞానం నందు బాగా స్థిరపడతాడు. వాడు జ్ఞాని అవుతాడు, వాడు నిజమైన జ్ఞానం అవుతాడు. అట్లా కాకుండా ఇంక వేరే మార్గాల్లో కొంతమంది ఈ అందరూ పిహెచ్డీలైనా కూడా పిహెచ్డీని సంపాదించుకునే దానికి మన రాజకీయ నాయకుల్లో నాకు గొప్ప నాయకుడు కూడా ఉన్నాడు, పెద్ద పేరు మోసిన నాయకుడు, అమెరికా నుంచి సర్టిఫికెట్ని పట్టుకొని వచ్చినాడు. ఇట్లాంటి జిమ్మిక్కులు చేసి నేను కూడా ఎంత సంపాదించినానంటే సర్టిఫికెట్లు సంపాదిస్తే సరిపోతుందా? అట్లాగే జ్ఞాని మనస్సు అనేటువంటి దాన్ని చంపేసి నేను కూడా జ్ఞానిగా ఉన్నాను అనుకుంటే అది నిజమైన జ్ఞాన? అది కూడా జ్ఞానిగా ఉంటాడే కానీ పరిపక్వమైనటువంటి జ్ఞాని అనేటువంటిది ఉండదు అక్కడ. అంటే ఈ మానవ సమాజంలో ఇతను నిజమైనటువంటి తత్వవేత్త, ఇతను నిజమైనటువంటి మార్గదర్శుడు అనేటువంటిది ఏర్పడాలిగా. అట్లా ఏర్పడాలనంటే ఇట్లా గ్రాడ్యువల్గా ఉండేటువంటి స్థితిలో చెప్పేటువంటి వాళ్ళు, అక్కడ పోయి ఫైనల్ స్టేజ్కి చేరినటువంటి వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానులు అవుతారు. అటువంటి జ్ఞాని కావాలనే కానీ ఏదో ఒకదాన్ని పట్టుకొని అవగదానితో వెళ్ళిపోయి అక్కడ నిర్మలత్వాన్ని పొందిపోతే అది కూడా జ్ఞాని అనేటువంటి స్థితి ఉంటుంది. కానీ కేటగిరీ నిజమైన జ్ఞానిగా అతను వ్యవహారము ఉండదు. అది ఇప్పుడు పరిస్థితి. సో ఇప్పుడు బాబు గారు మీకు ఏమన్నా కొద్దిగా అర్థమైందా దీంట్లో? ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సృష్టి అనేటువంటిది ఇప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వాడికి సృష్టి అనేటువంటిది ఏముంది, ఆత్మానాత్మ దాంట్లో కేటగిరీలో పారేస్తాడు. ఇప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది ఉంది అనేది ఎవరికి? అధమ జిజ్ఞాసుకు మధ్యమ జిజ్ఞాసుకు ఉంటుంది. దాంట్లో ఏంటి, ఈ అధమ జిజ్ఞాసుగా ఉండేవాడు సృష్టిని ఎవడు సృష్టించినాడు? సృష్టిని సృష్టించింది ఈశ్వరుడు సృష్టించినాడు. ఎందుకు సృష్టించినాడు, ఎలా సృష్టించినాడు అనేది ఇప్పుడు ఇతని ప్రశ్న ఉంటుంది. సరే
ధర్మంగా చేస్తూ పోతూ ఉంటాం, అది మనం తెలుసుకుందామని ముందుకు పోతూ ఉంటాడు. అలా పోతూ ఉండేవాడిని దృష్టిలో పెట్టుకొని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎక్కడెక్కడైతే ధర్మం అనేటువంటిది తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేనంతా జన్మిస్తాను, నేను అధర్మాన్ని మళ్ళా తగ్గించి ధర్మాన్ని మళ్ళీ నేను పెంచుతానని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇతను ధర్మాచరణ చేయాలిగా, ధర్మాచరణ చేయనైనా నువ్వు అనేటువంటి మాటను వాడికి చెప్పాలనంటే నేను ఈరోజు చెప్తా ఉండేది కాదు, నేను ముందే సూర్యునికి చెప్పినాను అన్నాడు. అంటే ముందే సూర్యునికి చెప్పినాడంటే ఏంటి? ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరుడు ఈ జగత్తును ఎప్పుడైతే పుట్టించాడో, జగత్తును పుట్టించినప్పుడే, అంటే జగత్తు పుట్టింది ఎప్పుడు పుట్టింది? మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఎప్పుడు వచ్చినాడో అప్పుడే జగత్తు వచ్చింది. రెండు ఒకేసారి వస్తాయి. ఈశ్వరుడు ఒకసారి, జగత్తు ఒకసారి, అట్లా రాదు. మాయా విశిష్ట స్వరూపుడు ఈశ్వరుడు వచ్చాడు, వెంటనే జగత్ స్టెప్ బై స్టెప్. నేను ఈరోజు గ్రూప్లో పెట్టాను చూడండి, భగవద్గీత గ్రూపులో ఒక 4-5 పేజీలు ఏంటో పెట్టాను నేను. అది కొద్దిగా చదివి చూడండి, మీకు ఏమైనా అర్థమవుతుందేమో. కాబట్టి ఈ స్థితిలో ఉండేటువంటి వాడికి నేను సూర్యునికి చెప్పినాను అంటే, ఇప్పుడు వీడి దృష్టిలో సూర్యుడు అనేటువంటి వాడు ఒక దేవత. వీడి దృష్టిలో ఎవడు అధమ జిజ్ఞాసు దృష్టిలో సూర్యుడు ఒక దేవత. అదే ఉత్తమ జిజ్ఞాసు దృష్టిలో సూర్యుడికి నాకు భేదమే లేదు. ఇప్పుడు ఉత్తమ జిజ్ఞాసుకు ఈ చిన్న విషయాన్ని చెప్తుంటే ఓహో వాడికి ఆ స్థితిలో చెప్తున్నాడు అనేది ఉత్తమ జిజ్ఞాసుకు తెలుసు, కాబట్టి వాడేం వికారం చెందాడు. మధ్యమ జిజ్ఞాసుగా ఉండేవాడు భగవంతుని యొక్క వైభవము సూర్యుడు అని గుర్తిస్తాడు, కాబట్టి వాడు ఏమి ఇబ్బంది పడ్డాడు. ఈ అధమ జిజ్ఞాసుగా ఉండేవాడికి చెప్తున్నాడు, వీడి దృష్టిలో సూర్యుడు ఒక దేవుడు, ఈ పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ సూర్యుడు ఇప్పుడు కర్మ జరుగుతుందిగా, సూర్యుడు ఉన్నాడుగా, సూర్యుడు అలాగే ఉన్నాడు అంటే ఎందుకున్నాడు సూర్యుడు, ఎవరు నిలబెట్టినాడు, ఈ ప్రశ్నలు వస్తాయి. అందుకని సూర్యుడు ఇలా నిలబడేటట్లుగా చేసింది నేనే అని ఇప్పుడు ఇక్కడ వీడికి చెప్తున్నాడు అధమ జిజ్ఞాసుకి. అంటే సూర్యుడు ఈ కర్మయోగమును చేస్తున్నాడు. కర్మయోగము జ్ఞానయోగం అని రెండు ఉన్నాయి. ఆ కర్మయోగమును చేసేదానికి అందరికంటే చాలా పర్ఫెక్ట్గా చూడండి, సూర్యుడు ఉదయించుట అస్తమించుట అనేటువంటివి పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి. పర్ఫెక్ట్గా అంటే దానికి లేట్ అనేటువంటిది కాదు, ఏ టైంలో సూర్యుడు ఉదయించాలనో ఏ టైంలో అస్తమించాలనో. ఆ తర్వాత సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటాడు, విసుగు అనేటువంటిది ఉండదు. అంటే కర్మ చేస్తూ ఉండే దాంట్లో సూర్యుడు ఆదర్శ పురుషుడు. సూర్యుని కంటే మించిన ఆదర్శ పురుషుడు ఇంకొకటి లేడు. అందువలన సూర్యుని చూపించి ఆ సూర్యునికి ఆ భావన కలిగేటట్లుగా చేసింది నేనే అని అక్కడ మాయా విశిష్ట స్వరూపుడైనట్టు ఈశ్వరుడు చెప్తున్నాడు అక్కడ. తర్వాత ఇంకా కర్మలకు సంబంధించి చెప్పేటప్పటికీ కర్మల్ని ఏ కర్మ చేయాలా, ఏ కర్మ ఎలా చేయాలా, ఇది మధ్యమ జిజ్ఞాసుకు సంబంధించి ప్రశ్న వస్తుంది. అందుకోసమని జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అంటే నా జన్మ, నేను ఎట్లా పుట్టినాను, నేను పుట్టినది ఎలా పుట్టినాను, నేను ఎలా కర్మ చేస్తున్నాను, నా పుట్టుకను నేను చేసే కర్మను ఎవడైతే తత్వతః తెలుసుకుంటాడో, అంటే వాడి శరీరంలో, అంటే వాడు పుట్టినది కూడా నేను కూడా కృష్ణుడిలాగానే నేను పుట్టినాను, కృష్ణుడికి నాకు తేడా లేదు. పుట్టుకలో కృష్ణుడు చేసినట్లుగానే కర్మ నేను కూడా చేస్తున్నాను. కృష్ణుడు చేసే కర్మ నేను చేసే కర్మ, కృష్ణుడు చేసే కర్మకు నేను చేసే కర్మకు ఏమీ తేడా లేదు అనే స్థితిని ఎవడైతే చాలా స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడేమవుతాడు, ఆత్మానాత్మ వివేక జ్ఞానానికి ప్రమోషన్ వచ్చేస్తుంది వాడికి. అందుకోసమని అక్కడ అలా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇక్కడికి. సో మీకు ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చిందా? మిగతా వాళ్ళకు కూడా ఏమన్నా అర్థమైందా ఇదేమన్నా? సరే విజయమ్మ గారు, సరే ఇంకెవరన్నా ఒక రెస్పాండ్ కాండి. చంద్రకళ గారు చెప్పండి, మీకు అర్థమైందా?